హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన కత్తిపోట్ల దాడి ఇలా అందరినీ కూడా ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఇయాల వార్తా కథనాల్లో చాలా ప్రధానాంశంగా అది ఉంది. అనేక మంది సినిమా సెలబ్రిటీలు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ విషయం మీద స్పందిస్తూ ఉన్నారు. డిజిటల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతిని, తమ ఖండనను ఇస్తా ఉన్నారు. అతని మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నారు. అతనికి, అతని కుటుంబానికి వాళ్ళు సానుభూతిని ప్రకటిస్తా ఉన్నారు. అలానే సైఫ్ అలీ ఖాన్‌తో మంచి సంబంధాలు ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్ ఈ మధ్య కాలంలో కలిసి నటించారు. 'దేవరా' సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించినటువంటి మన టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా తన సానుభూతిని తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌ని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. సో, ఈ దాడి విషయం తెలుసుకొని నేను షాక్‌కు గురయ్యాను. ఇది ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా నేను మీకు చూపిస్తా ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది అనేటువంటిది సినిమా పరిశ్రమ చెప్పే మాట. నిజానికి వేరే సినిమా లొకేషన్స్‌లో ఉంటే చెప్పలేం కానీ హైదరాబాద్‌లోనే జూనియర్ ఎన్టీఆర్ ఉంటే, అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ గనుక హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్‌ని మీట్ అవుతారు. ఆ ఇంటికి వెళతారు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉంది. 'దేవరా' సినిమాకి సంబంధించి సహనటుడుగా మాత్రమే కాదు, వాళ్ళిద్దరికీ ఎప్పటినుంచో కూడా ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అనేటువంటిది సినిమా పరిశ్రమ చెప్తున్నటువంటి మాట. అందుకనే ఈ సంఘటన తెలుసుకొని చాలా బాధకు గురయ్యాను అని చెప్పేసి తన ఆవేదన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది. పొద్దునుంచి మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌ను చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన ముంబై వెళుతున్నారు అనేటువంటి సమాచారం కూడా అనేక మీడియా సంస్థలు చెప్పాయి. కానీ మనకి అఫీషియల్‌గా సమాచారం లేదు కాబట్టి నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేకపోతున్నాను. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అనేటువంటిది మాత్రం చాలా క్లియర్ కట్‌గా సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా సైఫ్ అలీ ఖాన్ మీద కత్తిపోటు దాడి జరగటం, 6 కత్తిపోట్లు సైఫ్ అలీ ఖాన్ మీద ఒక దుండగుడు ఆహ్, ఆ 6 కత్తిపోట్లతోటి దాడి చేయటం, తర్వాత ఇప్పుడు అతని వెన్నెముకలో కూడా ఆ కత్తి చివరి భాగం ఇరుక్కోపోయిందని చెప్పి దాన్ని సర్జరీ చేసి బయటికి తీశారు. మరొక సర్జరీ కూడా చేయాల్సొస్తుంది అనేటువంటిది కూడా అందుతున్న సమాచారం. ఇప్పటికి ఒక సర్జరీ పూర్తయింది. ఆయన హాస్పిటల్‌లో ఇంకా చికిత్స పొందుతున్నారు. మంచి కార్పొరేట్ వైద్యాన్ని ఆయన తీసుకుంటా ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి అనేక మంది సినిమా నటులు, సినిమా అభిమానులు, సైఫ్ అలీ ఖాన్ అభిమానులు చాలా బలంగా కోలుకుంటా ఉన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఆకాంక్షని వెల్లబుచ్చారు. తొందరగా కోలుకోవాలి, సైఫ్ అలీ ఖాన్ తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్‌లకి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి మీద నాకైతే చాలా రకాల అనుమానాలున్నాయి. ఎవరో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతనున్నటువంటి 11వ ఫ్లోర్‌లోకి వెళ్ళి, అతని ఇంట్లోకి వెళ్ళి దాడి చేశాడు అన్న దాని మీద నాకైతే అనుమానాలున్నాయి. దాని మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు డిమాండ్ చేస్తే చాలా బాగుంటది అనేటువంటిది. ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? ఏ పరిస్థితుల్లో దాడి చేశారు? అనేటువంటి విషయాలు కూడా సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజానికి ఒక దొంగ ఒక పెద్ద కమ్యూనిటీలోకి వెళ్ళి 11వ ఫ్లోర్‌లోకి వెళ్ళి ఆ అంతస్తులో ఉంటున్నటువంటి ఒక సెలబ్రిటీ హౌస్‌లోకి దూరగలిగి అర్ధరాత్రి పూట 2:30 గంటల ప్రాంతంలో తలుపులేసి ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి మరి అక్కడ వాళ్ళ కొడుకు గదిలోకి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ మీద, వాళ్ళ పని మనిషి మీద దాడి చేయగలిగాడు అంటే అది చిన్న విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీకి సంబంధించినటువంటి లూప్ హోల్స్ ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఎందుకు జరిగింది? నిజానికి సైఫ్ అలీ ఖాన్‌కి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఖచ్చితంగా రాత్రింబవళ్ళు వాళ్ళ ఇళ్ళకి కాపలా ఉంటుంది. మరి ఎందుకు ఆ దొంగ పారిపోతుంటే పట్టుకోలేకపోయారు అనేటువంటి విషయాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ దొంగ వచ్చేటప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ లేదు అనేటువంటిది, వెళ్ళేటప్పుడు ఉంది అనేటువంటిది ఇప్పటికి మనకి అందుతున్న సమాచారం. మరి వచ్చేటప్పుడు కూడా ఉండాలి గదా! వెళ్ళేటప్పుడు ఎలా ఉందో వచ్చేటప్పుడు కూడా అలా ఉండాలి కదా! వచ్చేటప్పుడు ఎందుకు లేడు? అంటే ఆ దొంగ ఆల్రెడీ ఆహ్, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడా? అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడా? ఈ విషయాలు కూడా తెలవాల్సుంది. సో, ఖచ్చితంగా ఈ విషయాల మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కేసు అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పటికైతే అఫీషియల్‌గా పోలీసులు ఒక దొంగ వచ్చి దాడి చేశాడు అన్నది అఫీషియల్‌గా ఇంతవరకు చెప్పలేదు. బయట మీడియా కథనాలు మాత్రమే. అసలు ఏం జరిగిందన్న విషయాలు ఇంకా తెలవాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది. మీడియా కథనాలు మాత్రం చెప్తా ఉన్నాయి. ఒక దొంగ వచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. చొరబడ్డి అతన్ని పని మనిషి పట్టుకోబోయాడు. పని మనిషితోటి అతను వాగ్వాదం పడుతున్నటువంటి సమయంలో, గొడవ పడుతున్నటువంటి సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఆ దొంగని పట్టుకోవడానికి వెళ్ళాడు. అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్క దొంగని, ఒకే ఒక్క వ్యక్తిని
ఇద్దరు కలిసి పట్టుకోలేకపోయాడా? సైఫ్ అలీ ఖాన్ కూడా ఫిజిక్‌గా చాలా గట్టిగా ఉండేటువంటి మనిషి. సినిమా షూటింగుల కోసం పని చేస్తా ఉంటారు. తన ఇంట్లో సెక్యూరిటీ కూడా ఉంటది. ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసే క్రమంలో అరుపులు, కేకలు ఖచ్చితంగా ఉంటే సెక్యూరిటీ మేలుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దొంగ వెంటబడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పోరు నుంచి అతను పారిపోతున్నప్పటికి కూడా కింద ఉన్నటువంటి సెక్యూరిటీని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఏ సెక్యూరిటీ ఎందుకు గమనించలేదు? ఎవరు ఎందుకని పట్టుకోలేదు అనేది, ఎందుకంటే ఒకవేళ అతను పారిపోయే క్రమంలో కూడా 100కి ఫోన్ చేసున్నా లేదా అక్కడ ముంబై పోలీసులకి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా వెంటనే అలర్ట్ అయ్యి ఉంటారు. వెంటనే అతన్ని అదే రోజు నిన్న రాత్రే పట్టుకొని ఉండాలి. కానీ ఇందాక పట్టుకున్నట్టు అతను గుర్తించినట్టు మరి సమాచారం వస్తుంది. ఇంతవరకు అదుపులో తీసుకున్నారా లేదా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అదుపులో తీసుకున్నారు అనేటువంటి వార్తలు మాత్రం మన నేషనల్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఇప్పటివరకు పోలీసులు అఫీషియల్‌గా ధృవీకరించిందైతే లేదు. గుర్తించామని మాత్రం ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశారో ఆ వ్యక్తిని గుర్తించామని మాత్రం చెప్తా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఏమీ చెప్పే పరిస్థితి లేదు. ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. ఆయన బయటకొచ్చి వివరాలు చెప్తే తప్ప వాస్తవాలు బయటకొచ్చే పరిస్థితి లేదు. ఎనీవే జరిగినటువంటి సంఘటన మీద అందరూ సినిమా సెలబ్రిటీలు స్పందిస్తా ఉన్నారు. అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌కి అవినాభావ సంబంధం కూడా ఉంది. కాబట్టి ఆయన మొట్టమొదటిగా స్పందించడం జరిగింది. ఉదయం స్పందించడం జరిగింది. ఆయన ముంబై కూడా వెళ్తారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళటం కంటే కూడా సైఫ్ అలీ ఖాన్ కొంత కోరుకున్న తర్వాత అతను మాట్లాడే పరిస్థితి వచ్చిన తర్వాత వెళ్లి పలకరిస్తే బాగుంటది అనేది ఇంకొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం. మరి చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ముంబై వెళ్తాడా సైఫ్ అలీ ఖాన్ చూడటానికి అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాల్సి ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా తన భావాన్ని మాత్రం ఖచ్చితంగా పంచుకున్నాడు అని చెప్పేసి చెప్పక తప్పదు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ముచ్చటించుకున్నటువంటి ఫోటోను కూడా మీకు నేను చూపిస్తా ఉన్నాను. సరే ఏది ఏమైనా సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి అత్యంత ఘాతుకమైనటువంటిది. ఆయన తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో అనేక తెలుగు సినిమాల్లో కూడా సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని డేట్స్ కూడా ఇచ్చున్నాడు అనేటువంటిది తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఆయన మరిన్ని సినిమాలు తీయాలి. అందరికీ దగ్గరగా ఉండాలి. ఆయన మంచిగా కోలుకోవాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాం.